సత్యాగ్రహి సోషల్ మీడియా ఒక్క రాత్రిలో ఎవరినైనా హీరోని చేస్తుంది, సెలబ్రిటీని చేస్తుంది. కానీ అదే ఫేమ్, అదే పేరు కొందరి మనుషుల్లో అహంకారాన్ని, మరికొందరిలో పెడదోవ పట్టే ఆలోచనలను నింపుతుంది. మాకు నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది, ఇంకా మా ఇష్టం వచ్చినట్లు బతకొచ్చు అనుకునే కొందరు సోషల్ మీడియా స్టార్స్ అసలు బండారం ఇప్పుడు బట్టబయలవుతోంది. వారు ఇంత ఎత్తుకు ఎదగడానికి వారి కుటుంబ సభ్యుల త్యాగం ఎంతగానో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఓ యూట్యూబర్ స్టార్ భాగోతం ఒకటి వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో, పల్లె పాటలతో యూట్యూబ్ ను షేక్ చేసిన ప్రముఖ ఫోక్ స్టార్ ఈశ్వర్ సాయి ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో అడ్డంగా దొరికిపోయాడు. బాసింగ బాసింగ బలాలే అంటూ కుర్రకారును రూతలూగించిన ఈ స్టార్ డాన్సర్ ఇప్పుడు మరో ఫోక్ డాన్సర్ తో బెడ్రూమ్ లో ఏకాంతంగా ఉండగా ఏకంగా తన భార్యకే రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. అర్ధరాత్రి వేళ వేములవాడ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన ఈ హై డ్రామా వెనుక అసలేం జరిగింది? భార్య శరణ్య రోదనలు, ఆరోపణల వెనుక ఉన్న షాకింగ్ నిజాలేంటో ఈ వీడియోలో పూసగుచ్చినట్లు చూద్దాం. ఈశ్వర్ సాయి పేరు చెబితే చాలు తెలంగాణ పల్లెల్లో ట్రెండింగ్ ఫోక్ సాంగ్స్ టక్కున గుర్తొస్తాయి. రాత్రి రాత్రి రాత్రిలో, సిటీ సీరా, లాయి రబ్బర్ బొమ్మ లాంటి ఎన్నో సూపర్ హిట్ పాటల్లో హీరోగా నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల వచ్చిన బాసింగ బాసింగ బలాలే సాంగ్ అయితే యూట్యూబ్ లో రికార్డులు బ్రేక్ చేసింది. తెరపై పల్లెటూరి పట్టును చూపించే ఈ హీరో నిజ జీవితంలో మాత్రం పర్సనల్ లైఫ్ లో చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే ఈశ్వర సాయికి పెళ్లై ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇంత చక్కటి సంసారం ఉన్నా ఆయన చూపు మాత్రం మరో లేడీ ఫోక్ డాన్సర్ పై పడింది. కొన్నాళ్లుగా తన భర్త ప్రవర్తనపై భార్య శరణ్యకు అనుమానం మొదలైంది. తనతో కలిసి నటించే ఆ లేడీ డాన్సర్ తో ఈశ్వర్ సాయి సన్నిహితంగా ఉంటున్నాడని ఆమె గ్రహించింది. అనుమానం కాస్త బలపడటంతో ఆమె నిఘా పెట్టింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో అనుమానం నిజమైంది. ఒక గదిలో ఈశ్వర్ సాయి, ఆ నటి ఏకాంతంగా ఉన్న సమయంలో శరణ్య నేరుగా అక్కడికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కార్చిచ్చులా వైరల్ అవుతోంది. వీడియోలో ఆ యువతి బెడ్ పై కూర్చునుండగా ఈశ్వర సాయి బాత్రూమ్ నుండి బయటకు రావడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూసిన భార్య శరణ్య ఆవేశంతో ఇద్దరిపై ఊగిపోయింది. అక్కడే అసలు సిసలు సినిమా మొదలైంది. ఈ ఘటన తర్వాత భార్య శరణ్య మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మాట్లాడుతూ తన భర్త చాలా మంచోడు, ఆమెనే నమ్మించి తన భర్తను ట్రాప్ లోకి లాగింది, తనతో ఎంతో బాగా ఉండేది, పైకి మాత్రం మంచిగా నటిస్తూ తన సంసారాన్ని నాశనం చేసింది అంటూ తీవ్రంగా వాపోయింది. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 మినిట్ నేను ఆలోచిస్తున్నానంటే దీనికే. నా బిడ్డను గాని నన్ను గాని ఇంత కేర్ గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా? అంతేకాదు వీరిద్దరి ఎఫ్ఐఆర్ తెలిసి, ఆ విషయం తనకు తెలిసి తాను ఇంతకు ముందు ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశానని శరణ్య చెప్పడం సంచలనంగా మారింది. అప్పట్లో సర్ది చెప్పినా వీళ్ల తీరు మారలేదని, ఇప్పుడు నేరుగా అడ్డంగా దొరికారని ఆమె వాపోతోంది. ప్రస్తుతం ఈ వివాదం వేములవాడ పోలీస్ స్టేషన్ కు చేరింది. అక్కడ ఇరు వర్గాల మధ్య పంచాయతీ నడుస్తున్నట్లుగా సమాచారం. పాటలతో జనాలను అలరించాల్సిన కళాకారులు ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలవడం నిజంగా బాధాకరం. ఎంత క్రేజ్ వచ్చినా, ఎన్ని విజయాలు సాధించినా వ్యక్తిగత జీవితంలో విలువలు లేకపోతే అటు కెరీర్, అటు కుటుంబం రెండు రోడ్డున పడతాయనడానికి ఈ ఘటన నిదర్శనం. మరి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుంది? ఈశ్వర్ సాయి దీనిపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. మరి ఈ ఘటనపై మీరేమంటారు? తప్పు ఎవరి వైపు ఉంది అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.